ఆ రోజు కాశీలో మూడో రోజు. మ్యాప్స్లో చూసి యూట్యూబ్లో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చాలా ప్లేసెస్ తిరుగుదామని చాలా ఇంట్రెస్టింగ్గా ప్లాన్ చేశాను. గట్టిగా వర్షం పడిపోయింది. హెల్త్ కూడా అంతంత మాత్రమే ఉండడం వల్ల ఎక్కువ దూరం వెళ్ళలేకపోయాను. ఏదో ఒక లొకేషన్కి వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యా. అప్పుడు అక్కడ దగ్గరలో ఉన్న ఒక పెద్ద ప్యాలెస్ దగ్గరికి వెళ్దామని ఫిక్స్ అయ్యా. బట్ కంప్లీట్గా మోసపోయా. మ్యాప్స్లో ఉన్నట్టు అక్కడ ఏం లేదు. ప్లస్ ఆటోలో చాలా ఎక్కువసేపు జర్నీ చేయడం వల్ల ఛార్జ్ కూడా ఎక్కువ అయింది. మళ్ళీ రిటర్న్ రావడానికి కూడా అదే ఆటోని యూస్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే హెవీ రెయిన్ ఉండడం వల్ల. ఇప్పుడు నేను రియలైజ్ అయ్యా, ట్రావెలింగ్ అంటే ఒక ప్లేస్లో ఒక టెంపుల్ కానీ ఒక ఏరియా కానీ చూడడమే కాదు, ప్రతి విషయాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం. ఆ రోజు నేను రియలైజ్ అయ్యా, ఆ వర్షం కానీ ఆ వాటర్లో పిల్లలు చేసే గొల్లు కానీ అండ్ అలాగే ఒక మినీ యుద్ధం చేస్తూ స్విమ్మింగ్ చేస్తూ నేను నడిచే నడకలు కానీ అండ్ ఆటో డ్రైవర్ వచ్చిరాని నా హిందీని ఎంకరేజ్ చేస్తూ హిందీలో మాట్లాడమండం కానీ, ఇలా చాలా విషయాలు ఆ ఒక్కరోజు నన్ను బాగా మార్చాయి. సో అప్పటి నుంచి ట్రావెలర్గా నా జర్నీ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి అదివేయ ఈరోజు ముచ్చట్లు అనే వర్డ్ స్టార్ట్ అయింది.